జన మనకు బళ్ళారి జిల్లా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ ఎడ్జెట్ ఛానల్. ఈ రోజైతే మనము గత రోజుల్లో రైతు గెలవాలి, రైతు నిలబడాలి అనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే రైతు సంబరాలు అంటూ ఈ యొక్క నిర్వహించుకున్నటువంటి బెనకల యొక్క గ్రామంలో ఈ యొక్క గ్రామస్థాయి నిర్వహించినటువంటి ఎద్దుల పోటీలో సుమారుగా 10 జతలు పాల్గొంటే ఆ యొక్క జతలకెల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి జత ఇది. 350 కోట్ని సుమారుగా ఈ జత లాగినటువంటి దూరము 2100 లాగి ప్రస్తుతానికి 10 జతలకెల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మరి జత వివరాలు తెలుసుకున్నట్లయితే ఆ యొక్క ఉన్నటువంటి యజమాని అయితేనేమి ఈ యొక్క పశువుల్ని ఇస్తాడా లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి వారి దగ్గర ఉన్నాయని పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. ఆలస్యమైనందుకు వీడియోలో మీ పేరు, మీ పశువులు ఎవరివి? మీ పేరు? మా పేరు పొన్నూరు లింగప్ప. పొన్నూరు లింగప్ప. ఈ ఎద్దుల యజమాని ఎవరండి? నానే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఎన్ని ఎకరాల భూమి సాగు చేశారు? మామ 10 ఎకరాలు. 10 ఎకరాలు. కౌలుకి ఏమైనా చేసినారా? కౌలు చేసినాం. కౌలు కూడా మొత్తం కలిపి ఎన్ని ఎకరాలు? మొత్తం కలిపి 15 ఎకరాలు. 15 ఎకరాలు. ఈ జతతో పాటు ఇంకో జత ఏమైనా ఉంది? మరి ఈ జత అయితే ఈ రోజున పనితనం చూసాం ఏ విధంగా వెళ్తాయనేది ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ మీరు ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే ఒక మామూలు రేటు లేదు. ఎందుకంటే కట్టాలి ఇంకా. ఎందుకంటే ఈ సీమ ఎత్తుల్లో మరి ఇంత బిర్రిగి లాగావు కదా, మా రైతులు మనసు పడి ఒకవేళ కావాలి అన్నట్టు మీకు ఒకవేళ అందోజు రేటు ఏదొద్దు, బేరం మాట వద్దు, బేరం మాట వద్దు, బేరం మీదే వద్దు. చాలా చాలు. ఈ జత ఒకటే ఉందా ఇంకేమన్నా? ఇదొక జత ఉంది. మరి ప్రస్తుతానికి ఆయన రైతు ప్రేమగా మెచ్చుకున్నటువంటి 3 సంవత్సరాల నుంచి ఆ యొక్క యజమాని అయితే చెప్పడం జరిగింది. అంతగా కావాలంటే వాళ్ళ గ్రామానికి వచ్చి ఇంటికి వచ్చి ధర్నా చేసుకోండి కానీ ఇచ్చట్లేదని ఆ మనిషి చెప్పడం జరిగింది. ధర్నా అంటే నువ్వు మరి ఏమో అనుకునేవు మళ్ళీ నువ్వు ఎద్దులు ఇష్టపడి ఎవరైనా ఎందుకంటే ఇంత స్పీడ్ పోయినా అని ఆ అభిప్రాయంతో మరి ఈ జత పాటు మరి వచ్చేటువంటి పందాలకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వేరే లోకల్ వారికి అని చెప్పారు. మరి మొదటి బహుమతిగా ఎంత అండి? ఈ రోజు బహుమతి ఎంత తీసుకున్నారు? 10,000 రూపాయలు. అక్షరాలుగా ఈయనైతే కట్టలు దండి చెప్తాడు. ఎంత అండి? ఎంత? అక్షరాలుగా 15 లక్షల నుంచి 12,000 కట్టకట్టే దిగొచ్చిందని ఈయన చెప్పాడు. డబ్బులు అంటే ఫస్ట్ మొదటి ఇవన్నీ అది మంచిగా అయితే ఉన్నాయి. మాకు రైతులు అయితే అడుగుతారు మరి ఏమైనా ఇచ్చే అవకాశం? చూసాను, ముందు చూసాం అంతే అంటారా? ఓకే. మరి ఇంకొక ఈ రైతుతో మాట్లాడతాం. ఇంకొకరు ఎవరైనా ఉండరా ఈ ఎద్దుల యజమాని? అదే విధంగా దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి, నేరుగా ఆయనతో మాట్లాడతాం. ఆయన కుమారుడు అయినటువంటి అన్నగారు, మీ పేరు? గంగాధర్ గారి దగ్గర అయితే మాట్లాడదాం. మీరు చాలా సైజులు ఎద్దులు చూశారు. ఈ చిన్నపాటి ఎద్దులు ఇంత బలం ఉందని మీరు ఏ విధంగా నిరూపించారండి? ఏమో సాధన చేశారా లేకపోతే తెలిసి ఉండి పెట్టుకున్నాము? అదే అంటే సాధన చేస్తే కూడా ఇంత బిర్రు లావు కదా, మరి ఏమో ఏం సాధన చేయలేదు. ఇబ్బంది కట్టిండేది ఈ రోజే మొదటిసారి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మన యొక్క పండుగ సందర్భంగా ఎంతగా జరుగుతుందంటారు? రాబోయే రోజుల్లో ఇంతకంటే బాగా జరుగుతుంది. ఎంతకంటే బాగా జరుగుతుంది. మరి ఖరీదుకైతే ఇచ్చే అవకాశం లేదంటారా? ఓకే. మరి ఈ మధ్య కాలంలో మరి పశువుల గురించి మాట్లాడిన అయితే సైజు గల ఎద్దులు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అవునా? ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి గంగాధర్ గారు ఈ విషయం చెప్పారు. మరొక వీడియోలో కలుసుకుందాం. ఆలోచనందుకు థ్యాంక్ యూ.
ఏం రా అదే సేమ్ పక్కన ఇంకోటి సెకండ్ Hey,